అందుకనే ఆ గుర్తింపు కార్డు ఉంటే ఎంత లాభం అనేది ప్రత్యక్ష అనుభవం ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కాక రెండో అంశాన్ని కనుక తీసుకుంటే, ఒకప్పుడు ఎంబీబీఎస్ చదువులు కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, అబ్రాడ్ చదువులంతా ధనిక వర్గాలకి అనుకున్న నేపథ్యంలో ఈరోజు ఒక ఆటో కార్మికుడు పిల్లలు, ఒక మున్సిపల్ శానిటేషన్ వర్కర్ పిల్లలు, ఒక హమాలియాల పిల్లలు వాళ్ళ చదువులను కనుక చూస్తే ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఎంబీబీఎస్ కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి అబ్రాడ్లలో పోయి చదువుకుంటారనే సర్వేను మేము ఈ మధ్యకాలంలో చేశాము. అందులో భాగంగా 22 మందిని గుర్తించి 22 మంది కూడా సన్మాన కార్యక్రమం. ఈ కార్మిక లోకానికి తెలవాలి, కేసీఆర్ గారి యొక్క నూతన విద్యా విధానం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గురుకుల విద్యా విధానం ద్వారా ఇవాళ పేదవాడికి విద్య అందుబాటులోకి వచ్చింది. అది ప్రొఫెషనల్ కోర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన అనుభవాన్ని మేము చూసాం. అంతేకాక కార్మిక సంక్షేమ మండలి ద్వారా దాదాపు 50 రకాల ఉచిత పరీక్షలను జగన్మోహన్ గారు గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 50 రకాల ఉచిత పరీక్షలను చేసి ఈరోజు ఒక 10 మందికి మంత్రి హరీష్ రావు చేతుల మీద వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా అందించాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ఇవాళ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేసిండో అసలు మేము కిందికి వెళితే ఆశ్చర్యపోయాం. ఆటో కార్మికులకు లైఫ్ ట్యాక్స్ రద్దు, ప్రమాద బీమా 6 లక్షల రూపాయలు, ఇలాంటి అన్ని కూడా వారు చేస్తున్న దాన్ని అనేక మంది చూసాం. అట్లానే నాయి బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ 250 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇవన్నీ కూడా అనేక మా సర్వేలో మేము చేస్తున్న నెల రోజుల పాటు చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ కూడా మంచి కార్యక్రమాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మరొకసారి కేసీఆర్ గారిని మేము ఆశీర్వదిస్తామని చెప్పేసి వాళ్ళు మరొకసారి వినయ్ భాస్కర్ గారికి మా వారి టీముకు తెలియజేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వల్ల వస్తున్న నష్టాలను కూడా వాళ్ళు చాలా విషయాలను చెప్తూనే మేము ఈసారి కనుక ఎన్నికలలో వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఈసారి ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. కూడా ఈ నెల రోజులు జరిగిన అనేక అంశాలను కూడా మన ప్రోగ్రాం చైర్మన్ గారు వినయ్ భాస్కర్ గారు వారు వివరిస్తారు. ఇప్పుడు కార్మిక సంక్షేమ మాసోత్సవ ఫలితాలు తన అనుభవాలను మాట్లాడాల్సిందిగా వినయ్ భాస్కర్ గారిని ఆహ్వానిస్తారు. ఈనాటి కార్మిక ఉద్యోగ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు కార్మిక యుద్ధ వేరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి సోదరులు పుల్ల శ్రీనివాస్ గారు ఈనాటి కార్యక్రమానికి కార్మిక సంక్షేమం కోసం అనేక కార్మిక సంఘాలకు చేయూతనిస్తూ సలహాలు ఇస్తూ వారి సమస్యలను పరిష్కరించి ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి హరీష్ అన్న గారికి, ఈనాటి కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి అయినటువంటి మన మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అన్న దయాకర్ అన్న గారికి, ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ డిప్యూటీ సీఎం సోదరులు ఎమ్మెల్సీ శ్రీరన్న గారికి, సోదరులు ఎమ్మెల్సీ మనందరి ఆత్మీయులు సీనన్న గారికి, సహచర శాసనసభ్యులు వర్ధపేట శాసనసభ్యులు అన్న రమేష్ అన్న గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు పసునూరు దయాకర్ గారికి, టీజే రాష్ట్ర అధ్యక్షులు అన్న యాదన్న గారికి, సోదరుమణి లలిత యాదవ్ గారికి, బుచ్చన్న గారికి, ధర్మన్న గారికి, సోదరులు ఉంటాను మల్లేష్ మన తెలంగాణ ఆటో యూనియన్ సభ్యులందరికీ, త్రిచక్ర ఆటో పొదుపు సంఘం సభ్యులకు, జగనన్న గారికి, వాసుదేవరెడ్డి గారికి, కరుణాకర్ గారికి, ఎమ్మెల్సీ పద్మక్క గారికి, జగనన్న గారికి, రాజేష్ గారికి, సిరిల్ గారికి, వివిధ లొల్లి పెట్టదు, ఇది మన కార్యక్రమం చూసిండ్రు. త్రిచక్ర పొదుపు ఆటో సంఘం సభ్యులకు, ఆటో మిత్రులకు, ఆటో సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి సభ మనది,
మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహాన్ని అతిథులందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి అనేక సంఘాలుగా విచ్చేసినటువంటి నా ఆత్మీయ కార్మిక సంఘ నాయకులకు, సభ్యులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి కోఆర్డినేటర్స్ కు, టిఆర్వికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ అన్న గారికి, ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, కళాకారులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది ఇతర పార్టీ నాయకులు, మన పార్టీ నాయకులు, సంఘాలు కూడా ఈ కార్మిక మాసోత్సవం జరుపుతున్న నాటి నుండి అందరూ కూడా నన్ను అడగడం జరుగుతుంది. కమ్యూనిస్టులే మేడే ఒక్కరోజు చేస్తారు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ నెలంతా ఈ మాసోత్సవాలు ఏందని చెప్పి నన్ను చాలా మంది అడగడం జరిగింది. అతిథులకు తెలియంది కాదు. దీని ఉద్దేశం మరొక్కసారి క్లుప్తంగా 5 నిమిషాలలో చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిండ్రు. అందులో సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం కూడా అనేక పథకాలు తీసుకొచ్చిన విషయం మనందరూ కూడా తెలుసు. కానీ తెలుసో తెలియకనో, అవగాహన ఉండో లేకనో, నమ్మకం ఉండో లేకనో ఆ పథకాలన్నీ కూడా కొంత అర్హులైన వారికి అందక మరి వారందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి అందుకే ఈ మాసమంతా కూడా కేవలం కార్మిక సంఘ సభ్యులతో కాకుండా, కార్మిక వాడల్లే కాకుండా, వారు పని చేస్తున్న ప్రదేశాలే కాకుండా వారి నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాలలో తిరిగి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని అనేక సందర్భాలలో వారి సమస్యలను అధ్యయనం చేసేదానికి 10 మంది కోఆర్డినేటర్స్ పెట్టి, విద్యావంతులను పెట్టి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాకముందు మీకు తెలియంది కాదు, గుమస్తా బట్టల షాప్ లో పనిచేస్తున్న గుమస్తా వారి జీవనోపాధి కోసము సైకిల్ పైన వారి పిల్లలను బడి మానేయించి మరి సైకిల్ పైన ఇద్దరు కూడా పోయేది. మా ఆటో కార్మికులు, మా ఆటో సోదరులంతా కూడా అయ్యా పొద్దున నడిపితే సాయంత్రం కొడుకు నడిపేది, బడి బంద్ చేయించేది, కాలేజీ బంద్ చేయించేది. అదేవిధంగా మా చిరు వ్యాపారులు ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, చలికి వణుక్కుంటా, బిక్కు అనుకుంటా రోడ్లలో జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తుంటే సమైక్య రాష్ట్రంలో పోలీసు వేధింపులు, ట్రాఫిక్ వేధింపులు, మున్సిపల్ అధికారుల వేధింపులు ఈ పరిస్థితులు ఉండే. మా ఆటో కార్మికులను అయితే రోడ్డు మీద ఆటో ఆపితే ఆనాటి ప్రభుత్వంలో హోంగార్డు కూడా లైట్లు పట్టుకొట్టిన పరిస్థితులు ఉండే, టాపులు చింపినటువంటి పరిస్థితులు ఉండే. అటువంటి సందర్భంలో ధర్నాలు, రాస్తారోకలు కూడా చేసేది, ఫలితం దక్కలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వర్గాలు గౌరవప్రదంగా మా ఆటో కార్మికులకు గౌరవప్రదంగా ఆత్మ గౌరవంతో ఉండే విధంగా ఆర్టీ అధికారులను, పోలీస్ అధికారులను, ట్రాఫిక్ అధికారులతో చివరికి పోలీస్ అధికారి సిపి గారితో కూడా సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని మరి ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా చిరు వ్యాపారులకు ఎండలు తడవద్దు, వానలు తడవద్దు, ఎండలు ఎండొద్దు, చలిలో వణుకోవద్దని చెప్పి మన ప్రియతమ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకపోతే
అన్న మా వాళ్ళ పరిస్థితి ఉన్నదంటే హైదరాబాద్ తర్వాత 3000 వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి సుమారు 3,70,00,000తోని నా చిరు వ్యాపారులకు సీడ్ వెండింగ్ జోన్స్ కట్టించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా మున్సిపల్ కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళని గౌరవప్రదంగా సఫాయి సైనికులు అని చెప్పి కరోనా సమయంలో వారిని గౌరవించడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో వారిని పట్టించుకోకుంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి స్వస్థ స్థలాలకు పంపించేదానికి బ్రహ్మాండంగా రైల్ మార్గాన్ని మరి అరేంజ్ చేసి ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి అదే విధంగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని పంపించడం జరిగింది. కరోనా తగ్గిన తర్వాత ఈ రాష్ట్రంలో మేము బాగుపడ్డాం, ఇక్కడ మా బతుకుతెర ఉన్నది అని చెప్పి ఈ రోజు మీరు స్వయంగా చూసిండు. యూపీ, బీహార్ మరి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వందలాది కార్మికులు కేసీఆర్ గారిపై నమ్మకం ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు మాకు బాగా నచ్చినాయి, మమ్మల్ని కష్టకాలంలో కడుపులో దాచుకున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ మరి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది కాబట్టి మా రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ మోడల్ ఏర్పాటుకు మేము కృషి చేస్తాము, బీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి బీహార్, రాజస్థాన్, యూపీ కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కార్మికులు అనలేదు వాళ్ళను, వారిని తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వాములు అన్నారు. ఆ మాట వారికి హక్కున చేర్చుకున్నది. అందుకే ఈరోజు మరి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచనతోని విద్య ద్వారా అన్ని మార్పులు జరుగుతాయని చెప్పి మా పేదవాళ్ళకు కూడా సంఘటిత అసంఘటిత రంగాలతో పాటు చిరు వ్యాపారులకు కూడా విలువలతో కూడినటువంటి విద్య, పౌష్టిక ఆహారం అందియాలని రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో ఏర్పాటు చేస్తే గత 7-8 ఏళ్ల నుంచి వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని వారిని అధ్యయనం చేసి ఆ పిల్లల డ్రాప్ అవుట్స్ అన్నింటిని కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కళాశాలల్లో చేర్పిస్తే మా ఆటో కార్మిక సోదరులు నేనే ఆశ్చర్యపోయినాను. ఐఐటిలో ప్రవేశం పొందిండ్రు, నిట్లో ప్రవేశం పొందిండ్రు, మా స్ట్రీట్ వెండర్ కుటుంబ సభ్యులు డాక్టర్లు ప్రవేశపెట్టిండ్రు. ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే కేవలం ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగానే వారికి అవగాహన ఏర్పరిచి వారికి తెలియజేసి ఈ పథకాలన్నీ కూడా ఒక కార్మికుడిలాగా వారికి అందించిన కాబట్టి ఈరోజు మా కార్మిక కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్మిక మాసం వచ్చే ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు ఒక తాపి పెట్టినటువంటి మేస్త్రి ఆ కుటుంబం నుంచి తాపి పట్టొద్దు. మా ఆటో కార్మిక సోదరులు ఆటో హ్యాండిల్ పడితే తిరిగి ఆ కొడుకు ఆ కుటుంబ సభ్యులు మళ్ళా ఒక్కసారి ఆటో హ్యాండిల్ పట్టొద్దు. మా దుకాణంలో పనిచేస్తున్నటువంటి గుమస్తాలు ఓనర్లు కావాలి తప్ప గుమస్తాలు ఉండొద్దని ఒక లక్ష్యంతోని ఒక ఆలోచనతోని ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారి సౌకర్యం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నారు కాబట్టి ఒక అటెండర్గా ఒక కూలీగా ఈ పథకాలన్నీ కూడా వారికి అందించడం జరిగింది. దీని ఉద్దేశం ఇదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా మేము 2-3 సంవత్సరాల క్రితము మీరు కూడా వచ్చిండ్రు, గత సంవత్సరం హెల్త్ క్యాంప్ మీరు ఇనాగ్రేట్ చేసిండ్రు. మా కార్మికులందరూ కూడా ఎండలో ఎండుకుంటా వానలు తడుచుకుంటా చలిలో వణుక్కుంటా అనేక అనారోగ్యంతో గురవుతుండ్రు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే వారు స్వయంగా తెలుసుకొని దీని ఉద్దేశం ఏందని స్వయంగా అడిగి ఈ హెల్త్ క్యాంప్ ఏంటంటే ఒక రోజు పెట్టడం జరిగిందంటే ఒక్క రోజు హెల్త్ క్యాంప్ పెడితే
మీ దగ్గర ఎన్ని వేలు ఉన్నాయంటే 16,000 అంటే 16,000 మంది ఆరోగ్యంగా అవుతారా? దీనికి ఇట్లా కాదు, నా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, మీరు హరీష్ రావు గారిని కలవండి, ఆరోగ్య శాఖ మంత్రి కలవండి, నాకు ఒక ఆలోచన ఉంటుందని చెప్పి వెంటనే ఆ స్కీమ్ అయితే ఈరోజు 24 రకాల టెస్టులను ఉచితంగా 24 రకాల ఆరోగ్య పరీక్షలను ఈ ప్రభుత్వం గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి రూపొందించినటువంటి మరి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలను ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే మా కార్మిక లోకానికి ఈ పరీక్షలన్నీ చేయిస్తే డయాగ్నోస్టిక్ సెంటర్లో సుమారు 15-20 వేలు ఖర్చు అవుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక పక్షపాతి కాబట్టి ఈ తీరుగా పరీక్షలు చేసి కూడా మరి ఇవన్నీ కూడా ఇంటికి పంపిస్తున్న గొప్ప చరిత్ర మన ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కేటీ రావు గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా అదేవిధంగా అన్న ఇక్కడ 30-40 సంవత్సరాల క్రితము టీడీపీ వాళ్ళు పాలించిండ్రు. ఈ నగర కమిషన్ మేయర్గా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ మా కార్మికులను ఆ సందర్భాలను పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మే మాసం అయిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సంఘటిత అసంఘటిత కార్మికులు పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉంటుండంటే మరి వారికి జీవో నెంబర్ 58 ద్వారా వారికి భరోసా కల్పించాలి, పట్టాలు ఇప్పించాలని చెప్పి జీవో నెంబర్ 58 ద్వారా 30-40 ఏళ్ల నుంచి అభద్రతంగా భయం గుప్పిట్లో ఉన్నటువంటి నా కార్మిక సోదరులకు అందరికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టాలు ఇస్తుంటే నా కార్మిక సోదరుమణులు ఆనంద భాషలు కురుస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దీవిస్తుంటే ఆ కుటుంబ సభ్యులను నేను ఒక్కడిగా బీఆర్ఎస్ పార్టీల సైనికునిగా నా జీవితానికి ఎంతో తృప్తి ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక లోకానికి చేస్తుంటే మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇన్ని ఏళ్ళు కార్మికులు పోరాటం చేసి సాధించుకుంటున్న హక్కులన్నిటిని కూడా కాలరాస్తూ 4 కోట్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికుల హక్కులను భంగం చేస్తూ వారి వర్కింగ్ అవర్స్ కూడా పెంచి వారు జమ చేసుకున్న PF ను కూడా ఇంట్రెస్ట్ ఇవ్వకుండా అనేక సందర్భాల్లో కార్మిక వ్యతిరేక చర్యలు చేపట్టింది. కాబట్టి మా కార్మిక లోకమంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక కర్షక రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. రాబోయే రోజులలో తెలంగాణ మోడల్ కావాలంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వం కావాలంటున్నారు. రాబోయే రోజులలో కేంద్రంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు పేదవాడు పైసా జమ చేసుకున్నటువంటి వారి జీవితానికి భరోసా కల్పించేటువంటి LICని కూడా అమ్ముకుంటే దాన్ని అడ్డుకట్ట వేసే సత్తా సామర్థ్యం మన కేసీఆర్ గారికి ఉన్నదని చెప్పి ఈ రోజు పేదలు మరి పాలసీ హోల్డర్స్ అందరూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో పేదలు ప్రయాణించి ప్రతి గ్రామాన్ని వారి గమ్యస్థలాలకు చేస్తున్నటువంటి RTC నష్టమైనప్పటికీ కూడా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కాపాడాలి, ఇది మన బాధ్యత అని చెప్పి కేసీఆర్ గారు ఆర్థికంగా వారికి మరి RTCకి ఆదుకోవడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పేదలు ప్రయాణించే అనేక రైళ్లను కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటుంది. కాబట్టి ఈరోజు పేదలు అందరూ కూడా మరి కేంద్రం మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఈరోజు ఈ తీరుగా వెలబుస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల అండగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మిక లోకం అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మే మాసం అంతా కూడా చేసినటువంటి కార్యక్రమంలో
సత్ఫలితాలు ఇస్తున్నాయి. మా కార్మికుల్లో ఒక తృప్తినిచ్చింది, మాకు కూడా సంతృప్తినిచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈ ప్రతి ఏటా కూడా ఈ మే మాసం అంతా కూడా కార్మిక సంక్షేమ ఉద్యోగం చేస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకొని గతంలో మా ఆటో డ్రైవర్లకు ప్రైవేట్ ఫైనాన్షియల్ బాధ ఉంటే, సీజర్ల బాధ ఉంటే, రాత్రి ఆటోలు గుంజుకోపోయేది గుండాలను పెట్టి, మరి ఆ ఫైనాన్సర్ బాధలు లేకుండా, సీజర్ బాధలు లేకుండా మేము కూడా మీలాగా త్రిచక్ర పొదుపు సంఘం అని చెప్పి మీరేమో చాలా లక్షలు వాళ్ళకి ఇచ్చిండు, మేమేదో కొన్ని ఇచ్చినాం. ఈ రోజు మేము వారి జీవితానికి భద్రత ఇచ్చి రవెన్న లేడీ ఈరోజు మా త్రిచక్ర పొదుపు సహకార సంఘం ఆధ్వర్యంలో 30 మందికి ఆటోలు ఇవ్వడం కాకుండా ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు, మా ఆటో కార్మికుల సొసైటీలో 1,36,00,000 ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎంజిఎంలో అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి సతీష్ వచ్చిందా, అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సొసైటీ చేసి మధ్య దళారీ లేకుండా ఈరోజు మీతో ఫోన్ చేయించి కలెక్టర్ గారితో ఒప్పించి మెప్పించి కలెక్టర్ గారితో ఒప్పించి మెప్పించి మరి వారిని సొసైటీకి ఆ టెండర్ వచ్చే విధంగా చేస్తే ఈరోజు మా కాంట్రాక్టర్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా ఆ సొసైటీ ఆధ్వర్యంలో నెలకు వారికి వస్తున్న వేతనం కాక 3,000 అధికంగా వచ్చింది. ఆ సొసైటీలో కూడా 60 లక్షలు ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మనందరికి కూడా తెలుసు, బాట్లింగ్ కంపెనీలో హమాలీస్ ఉంటారు. సమైక్య రాష్ట్రంలో హమాలీ వ్యవస్థ రద్దు చేసి కూలీలుగా తీసి రాష్ట్రం మొత్తం కూడా ఒక కాంట్రాక్టర్ తీసుకొని వీళ్ళందరినీ కూడా అడ్డ కూలీలుగా మారుస్తున్నటువంటి సందర్భంలో మేము పోరాడి ఈరోజు హమాలీలందరినీ కూడా సొసైటీ చేయించి వారి గౌరవప్రదంగా మరి వారికి వస్తున్న వేతనం మధ్య దళారి తినకుండా ఆ సొసైటీని మరి సభ్యులకు అప్పచెప్తే ఈరోజు హమాలీలో ఉన్నటువంటి ఒక్కొక్క కార్మికుడు మరి నెలకు 30-40 వేలు వస్తున్నాయి. ఈరోజు ఆ సొసైటీలో కూడా 1 కోటి చిల్లర పొదుపు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుసు. ఈ తీరుగా అనేక కార్యక్రమాల ద్వారా మరి కార్మిక లోకానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా అండగా ఉన్నందుకు మా కార్మికుల పక్షం మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మీరు ఎన్నో కార్యక్రమాలను రద్దు చేసుకొని ఇక్కడ వచ్చినందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడేసిగా విజ్ఞప్తి. దయచేసి ఇంకేమైనా రిప్రజెంటేషన్స్ ఉన్నా కూడా అన్న ఈ కార్యక్రమం ఉంటారు. మనం అదే విధంగా డాక్టర్లను, ఇంజనీర్లను సన్మానించుకునే కార్యక్రమం కూడా ఉంది. అందరూ కూడా సన్మాన గ్రహీతలు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడే విషయంగా కోరుతున్నా. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ. గౌరవనీయులు, కార్మికుల ఆత్మ బంధువు, మీ అందరి అభిమాన నాయకుడు, బహుశా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెల రోజుల పాటు కార్మిక మాసోత్సవాన్ని జరిపి కార్మికుల కష్టాలను తీర్చేటువంటి నాయకుడు మీ శాసనసభ్యులు గౌరవనీయులు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవ మంత్రివర్యులు దయాకర్ అన్న గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారికి, శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మా మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, గౌరవ కార్పొరేటర్లు,
కార్మిక సోదర సోదరీమణులు, జర్నలిస్టులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా వినయ్ భాస్కర్ గారు కార్మికుల ఆత్మ బంధువు. నిజంగా ఇంత గొప్ప పని తెలంగాణ రాష్ట్రంలో నాతో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత గొప్పగా చేయలే. జనరల్గా నేను అన్ని చూసి నేర్చుకుంటా. వినయ్ భాస్కర్ను చూసి నేను కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేశా, కానీ నాతో కాలే. ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ కింద తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ రిజిస్ట్రేషన్ ఎవరు చేసిండ్రు అంటే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిండు. 60,000 50,000 నీ సభ్యత్వం ఎంత? 25. దాదాపు 20,000 సభ్యత్వం చేసిండు. నేను సిద్దిపేట ఒకసారి లెక్క చూసిన, నాకు 10,000 ఉన్నాయి. 8 ఉండే మొదలు. వినయ్ భాస్కర్ 20,000 చేసిండు, నేను 8 ఉన్నా అని నేను కూడా మీ సేవా సెంటర్ పెట్టి నేను కూడా వినయ్ భాస్కర్ లెక్క కాపీ కొట్టి నేనే పైసలు కట్టా రాండ్రబై మెంబర్షిప్ ఫ్రీ అని దొరకబట్టి మెంబర్షిప్ చేపించిన. ఎంత చేసినా అది 11-12,000 దాటలేదు. కానీ వినయ్ భాస్కర్ గారు మాత్రం గల్లీ గల్లీ తిరిగిండు, అమాలీ కార్మికుల దగ్గరికి పోయిండు, ఆటో కార్మికుల దగ్గరికి పోయిండు, మరి అడ్డా కూలీల దగ్గరికి పోయిండు, బిల్డింగ్ వర్కర్స్ దగ్గరికి పోయిండు, దుకాణాలలో పనిచేసేటోళ్ళ దగ్గరికి పోయిండు, వాళ్ళ ఇంటికి పోయిండు, బస్తీకి పోయిండు, వాళ్ళ గుడిసెల్లో తిరిగిండు, వాళ్ళ ఇళ్లలో తిరిగిండు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించిండు. ఇవాళ కార్మికులకు ఒక ఆత్మ బంధువుగా మారిండు. నిజంగా మీరు మున్సిపల్ కార్మికులైనా, ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి. ఇవాళ అలాంటి మంచి శాసనసభ్యుడు మీకు దొరకడం అదృష్టం. ఇవాళ నెల రోజులు కార్మిక మాసోత్సవాన్ని జరిపి ఇంత గొప్పగా ఈ ముగింపు సభ ఎక్కడైనా జరుగుతుందంటే అది ఒక్క వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అంటే ఇలా మీకు గౌరవం పెంచిండు, మీకు పెంచిండు, మీకు మనోధైర్యాన్ని ఇచ్చిండు, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిండు. మాకేమన్నా అయితే మా వినయన్ ఉన్నాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మా కేసీఆర్ ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిండు వినయ్ భాస్కర్ మీకు. అలాంటి నాయకుడు మీకు దొరికింది. మరి ఏది ఏమైనా ఇవాళ ఒక విషయం ఆలోచించాలి. కార్మికుల గురించి ఆలోచించిన, పేదల గురించి ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇవాళ మన గతంలో ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆశా వర్కర్ల జీతం 2,000 ఉంటుండే. మా జీతం పెంచుండ్రి అని హైదరాబాద్కి పోతే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్రాలతో దొక్కించి వాటర్ క్యాన్లతోని మా అంగన్వాడీ టీచర్లను, ఆశా వర్కర్లను, హెల్పర్లను కొట్టించిన చరిత్ర గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ. పాపం చిన్నవాళ్ళు, మా కార్మికులు సఫాయన్నా నీకు సలాం అన్నాడు మన కేసీఆర్. ఇలా పొద్దున్న లేస్తే గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత కోసం పాటుపడే సఫాయన్నలకు అడగకుండానే జీతం పెంచుతున్న నాయకుడు కేసీఆర్. ఇవాళ ఉద్యోగస్తులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, సఫాయి కార్మికులు, సెర్పు ఉద్యోగులు, ఇవాళ చిన్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను ఇవాళ అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30% వేతనం పెంచిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో, అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. ఎప్పుడు పెంచలే. రోడ్డెక్కి ధర్నాలు చేసి లాఠీ చార్జీలు తిని ఆడ ఇందిరా పార్క్ కాడ నిరాహార దీక్షలు పట్టే తప్ప గత ప్రభుత్వాలు ఆలోచించేవి కావు. కానీ ఇలా మన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత 30% వేతనం పెంచిండో, చిరు ఉద్యోగులకు కూడా 30% వేతనం పెంచిండు. హోంగార్డులకు కూడా ఇవాళ జీతం పెంచి ఉద్యోగ భద్రతనిచ్చి హోంగార్డుల గురించి ఆలోచించిండు. అదేవిధంగా రోడ్డు మీద కాలుష్యంతో బాధపడి తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ల గురించి కూడా ఆలోచించిండు మన కేసీఆర్. అంటే ఒక కార్మికుల పక్షపాతిగా ఉన్నాడు. మా ఆటో డ్రైవర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసి ఒక భరోసానిచ్చిండు. పోలీసులు, ఆర్టీఏ అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేసిండు మన కేసీఆర్. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు. ఒకవైపు కార్మికుల బలోపేతానికి కృషి చేస్తూ భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఇంట్లో పెళ్ళైతే సహాయం, బిడ్డ పుడితే సహాయం, పిల్లలు చదువుకుంటే సహాయం. దురదృష్టవశాత్తు
ఏదైనా జరిగితే కూడా ఆ కుటుంబానికి 6 లక్షల రూపాయల సహాయం ఇచ్చేటట్టు భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చారు. ఆటో కార్మికులు, డీసీఎం కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, వాళ్ళ కోసం కూడా 6 లక్షల రూపాయల బీమాని ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. కానీ మీరు ఆలోచించాలి, ఒకవైపు మనమేమో సంక్షేమం, కార్మికుల పిల్లలు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు సాయం చేసిండు మన కేసీఆర్. కార్మికుల పిల్లలు కాన్పుకు పోతే ఇటు బిల్డింగ్ వర్కర్కి వెళ్ళి డబ్బులు వచ్చినాయి, సర్కార్ దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించే సౌకర్యం ఇచ్చింది. కార్మికులు రెక్కాడితే డొక్కాడని వాడు. కార్మికులకు కులం లేదు, కార్మికులకు మతం లేదు, కార్మికులందరిది ఒకే కులం, శ్రమ. శక్తిని నమ్ముకున్న వాళ్ళు, శ్రమను నమ్ముకున్న వాళ్ళు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. ఇలా కార్మికులు లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది. ఎట్లయితే ఇలా కరెంటు లేకపోతే ఆగమైతామో, సూర్యుడు ఉదయాన్నే ఉదయించకపోతే ఎలాగా ప్రపంచం ఆగమైపోతుందో, మరి అట్లే కార్మికులు లేకపోతే ప్రపంచమే, మనుషుల యొక్క జీవనమే ఆగమైపోతుంది. అలాంటి కార్మికుల గురించి ఇలా ప్రభుత్వాలు ఆలోచించాలి. మన కేసీఆర్ ఆలోచించింది, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకుంటుంది. ఇలా ఏం చేస్తుండ్రు వాళ్ళు? రైళ్ళు అమ్ముడు, రైల్వే స్టేషన్లు అమ్ముడు, ఎల్ఐసి నమ్ముడు, బిఎస్ఎన్ఎల్ నమ్ముడు, కార్మికుల పని భారాన్ని పెంచుడు, 12 గంటలు పనిచేసే విధంగా నిబంధనలు సరళించుడు. ఇలా కేంద్రంలో ఉండే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. ఎంతసేపు బడా బడా కార్పొరేట్ల గురించి ఆలోచిస్తారు, అదానీ అంబానీల ఆస్తులు పెంచడం గురించి, అదానీ అంబానీల మీద ప్రేమ ఉంటుంది తప్ప చెమటోడ్చే కార్మికుడి గురించి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకున్న పాపాన పోలే. ఏం చేసింది? మీ హయాములో అదానీ ఆస్తులు 100 రెట్లు పెరిగినాయి. మా కార్మికుల జీవితాన్ని ఏమైనా మార్చిందా బీజేపీ? కార్మికుల కోసం మీరు చేసిన మచ్చుకైనా ఒక్క మంచి పని ఉన్నదాన్ని నేను ఇలా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఏ ఒక్కటి కూడా మీరు ఆలోచించలే. కానీ ఇదే మా నాయకుడు కేసీఆర్ ఇలా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. విద్యలో, వైద్యములో ఇలా కార్మికుల పిల్లలు చదువుకోవాలని 1,001 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి కార్మికుల పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూళ్లలో చదివించిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరు చదువుతారు ఇలా? రెసిడెన్షియల్ స్కూళ్లలో మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలు, మా కార్మికుల పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు ఇలా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ఇప్పుడే మా వినయ్ భాస్కర్ చెప్పినట్టు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కార్మిక సోదరుడు మన కాశీబుగ్గలో ఆటో డ్రైవర్ రాజమౌళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో బాధ కలిగింది. నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటే రాజమౌళి ఆటో డ్రైవర్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అనగానే హుటాహుటిన నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేను, మా వినయ్ భాస్కర్, వాసుదేవరెడ్డి మేమందరం కూడా ఇదే ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి ఆయన శవాన్ని పోస్ట్ మార్టం చేసుకొని ఆ శవాన్ని ఆ పాడను భుజం మీద పెట్టుకొని వాళ్ళ కాశీబుగ్గ దాకా వాళ్ళ ఇంటి దాకా పోయొచ్చినాం. నిజంగా ఎన్ని త్యాగాలు! ఆనాడు ఆటో డ్రైవర్లు మాకు తెలంగాణ వస్తే మా పిల్లల జీవితాలు బాగుపట్టే ఎన్నో పోరాటాలు చేసింది. ఇలా కుటుంబానికి, రాజమౌళి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. గవర్నమెంట్ జాబ్ కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఇట్లా మన ప్రభుత్వం నిజంగా ఆయన త్యాగాన్ని మనం వెలకట్టలేం, కానీ రాజమౌళి లాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇవాళ మనం ఇంకా చేయాలి, ఇంకా కార్మికుల కోసం ఆలోచించాలి. దయచేసి నేను మీతో కూడా కోరేది ఒక్కటే, ఇలా ఈ కార్మికులకు సంబంధించి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కానీ ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యాపారవేత్తలకు, బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తా ఉంది. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలను కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికుల గురించి ఆలోచిస్తలేదు. విశాఖ ఉక్కు నమ్మిండ్రు. విశాఖ ఉక్కులో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ కార్మికులకు రేపు ఉద్యోగ భద్రత లేకుండా ఆ కార్మికుల్ని రోడ్డు మీద పడేసి ఆ కార్మికుల బతుకుల్ని ఆగం చేసే ప్రయత్నం. ఇలా బీజేపీలు ఎంత దుర్మార్గం అంటే ప్రాణాలను కూడా ఫనంగా పెట్టి
దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ దేశాని కోసం రక్షణ కవచంగా నిలబడే సైనికులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. అక్కడ కూడా ఏం చేసిండ్రు? ఇలా బీజేపీ వాళ్ళది ఎట్లుందంటే ఈ కేంద్రంలో ఉండే బీజేపీ హయాంలో రూపాయి విలువ తగ్గింది, సిపాయిల విలువ కూడా తగ్గించింది. రూపాయి విలువ తగ్గిపోయింది, సిపాయిల విలువ కూడా తగ్గించిన ప్రభుత్వం ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఆడ అగ్నిపథం పెట్టిండ్రు. ఏంటి అగ్నిపత్తు? 4 ఏళ్ళు నౌకరు చేయాలన్నట్టు ఇంటికి పోవాలన్నట. మరి సైనికులలో సెలెక్ట్ కావాలంటే వాడు 10వ తరగతో ఇంటర్మీడియటో చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే 4 ఏళ్ళు దేశం కోసం పనిచేయాలి. 4 ఏళ్ళు అయినాక ఇంటికి పోవాలి. పెన్షన్ ఉండదు, ఇంకో ఉద్యోగం దొరకది. అంటే వాళ్ళని కూడా ఇలా ఆగం చేసింది. సైనికుల్ని కూడా ఇలా ఆగం చేసినటువంటి ఘనత ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని. సో ఈ విషయాలు దయచేసి మీరు కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని కాళేశ్వరం మోటార్లన్నీ మనం బిహెచ్ఎల్కే ఇచ్చినాం. ఎన్టీపీసీ లాగా మనం కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లాలో కడితే మనం కాంట్రాక్టర్లకు ఇయ్యలే, బిహెచ్ఎల్కి ఇచ్చి మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే ప్రయత్నం చేసినాం. అంటే మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని కాపాడుతున్నాడు, ఇవాళ బిహెచ్ఎల్ని కాపాడుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసికే రైతు బీమా లాంటి పథకాలు డబ్బు ఎల్ఐసికి ఇచ్చి ఎల్ఐసిని బలోపేతం చేసినాం. మనమేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇవాళ కార్మికుల పక్షపాతిగా ఇటు వినయ్ భాస్కర్, అటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. మా వినయ్ భాస్కర్ గారు ఆటో డ్రైవర్లకు ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి మీకు ఇవాళ ఆటోలు కొనియడం కానీ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమం చేయడం నిజంగా నాకు చాలా సంతోషమైంది. నేను కూడా ఏదో చిన్న ప్రయత్నం చేసిన సిద్దిపేటలో నా సొంత ఇంటిని కుదబెట్టి ఆ వచ్చిన డబ్బును ఆటో క్రెడిట్ సొసైటీకి ఒక 50 లక్షలు మూలధనంగా ఇచ్చాం. తర్వాత అది పెరిగి ఇలా ₹1 కోటి దాటిపోయింది. ఈ రోజు డైలీ ఫైనాన్స్ కింద ₹5 మిత్తి ₹6 మిత్తికి తెచ్చుకుంటున్నారు. ఆగమైపోతున్నాయి కుటుంబాలని. ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చి మూలధనాన్ని ఇచ్చి ఆ ఆటో కార్మికులే బారణకు ₹1 మిత్తికే ఇచ్చి కార్మికుల అవసరాలు తీర్చే ప్రయత్నం చేసినాం. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఇలా వినయన నాయకత్వంలో ఇంటడుగు జాగా ఉన్న వాళ్ళకు స్వంత జాగల్లో డబుల్ బెడ్రూమ్లు వచ్చే నెల నుంచే ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం. అదేవిధంగా కట్టిన ఇండ్లు ఇచ్చే వాళ్ళకి కట్టిన ఇండ్లు ఇద్దాం. జాగున్నోళ్లకు అప్పు లేకుండా గ్రాంట్గా డైరెక్ట్గా మీ భార్య పేరు మీద మీ కుటుంబ సభ్యుల పేరు మీదనే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని స్వంత ఇంటి వాళ్ళని చేసే కార్యక్రమం కూడా వచ్చే జూన్ నెల నుంచి ప్రారంభించుకోబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. సో మిత్రులారా, ఇవాళ మీరు ఒక్క విషయం బాగా ఆలోచించాలి. ఇందాక వినయ్ భాస్కర్ అన్నాడు, కార్మికుల పిల్లలు కార్మికులు కావద్దు. కార్మికులు ఎంత కష్టమైనా సరే, మీకు వినయ్ భాస్కర్ ఉన్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, మీ పిల్లల్ని మాకప్ప చెప్పండి, మేం చదివిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో మీ పిల్లల్ని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు గతంలో 10వ తరగతి దాకానే ఉండే, కానీ ఇలా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చేసినాం. లా కాలేజీలు కూడా తెచ్చినాం. రెసిడెన్షియల్ లా కాలేజీలు పిల్లలకు బట్టలు ఇచ్చి భోజనం ఇచ్చి అక్కడే ఉంచుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి మీ పిల్లల్ని లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు పిల్లల్ని చదివించండి. కార్మికుల పిల్లలు డాక్టర్ అయితే ఆ కార్మికుడి మనసు ఉప్పొంగుతుంది. కార్మికుల పిల్లలు ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత ఆనందం ఉంటుందో అది మాటల్లో వెలకట్టలేంది, మాటల్లో చెప్పలేంది. అలాంటి విధంగా మీ పిల్లల్ని తయారు చేయండి. మీరు కూడా మీ ఆరోగ్య అలవాట్లు, మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి. చెడు అలవాట్లను వదులుకోండి. ఇంటి దగ్గరనే భోజనం చేసి మంచిగా ఆటో డ్రైవర్లైనా కార్మికులైనా టిఫిన్ బాక్స్ తీసుకుపోయి మన ఇంటి భోజనం తింటే ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ ఇక్కడ చిరుతిండ్లు రోడ్ల మీద తినడము ఇతర వ్యసనాలకు లోను కాకుండా మన మీద భార్య పిల్లలు ఉన్నారు. ఇంటి దగ్గర నీ భార్య ఎదురు చూస్తుంది.
మీ ముసలి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, నీ పిల్లలు నీ మీద ఆధారపడుతున్నారనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. అది మనసులో పెట్టుకుంటే చెడు అలవాట్లకు మనం దూరంగా ఉంటాం. మనం ఎందుకంటే అప్పుడప్పుడు అలసిపోయి మనకుండే సాన్నిహిత్యం, మనలో ఒకలో ఇద్దరో చెడు అలవాట్లుంటే మనము దానికి దగ్గరైపోతే మన కుటుంబం దెబ్బతింటది. ఇలా మీ కుటుంబం పైకి రావాలంటే మంచి అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి జీవితాన్ని గడపండి. దేవుణ్ణి హిందువులైతే భగవంతుని నమ్ముతాం, ముస్లింలైతే అల్లాహ్ని నమ్ముతారు, క్రైస్తవులైతే యేసుక్రీస్తుని నమ్ముతారు. దేవుడు ఏం చెప్తాడు? సత్మార్గంలో నడుమంటాడు, మంచి ఆలోచనలు చేయమంటాడు, తోటి వారిని ప్రేమించమంటాడు, మంచిగా బతకాలనే చెప్తుంది. ఏ ధర్మమైనా కూడా మంచి మార్గంలోనే నడవమంటది తప్ప ఇంకోటి ఉండదు. అందువల్ల మీరు ఆ భగవంతుని నమ్మాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల గురించి, పేదల గురించి, మన తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించగలిగితే తప్పకుండా మనం మంచి మార్గంలో నడవగలుగుతాం. మనం చెడు అలవాట్లు సమాజంలో ఉంటారు, మీ తోటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు మార్చే ప్రయత్నం చేయాలి తప్ప మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఎక్కడో వాళ్ళు ఉంటారు, వాడికి ఎక్కడో ఏదో చెడు అలవాట్లు ఉంటాయి, వాళ్ళకి సంజాయించాలి. ఇంటికి తీసుకుపోయి భార్య పిల్లల మధ్య కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వారిని కూడా సత్మార్గంలో నడిపించే విధంగా కార్మిక నాయకత్వం కూడా పనిచేయాలి. ప్రభుత్వం పనిచేస్తుంది, వ్యవస్థలు పనిచేస్తాయి, కానీ సంఘం అంటే మనం ఒక సంఘంగా ఉన్నాం, ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నామంటే ఆ సొసైటీ బాగోగులు, సంఘ సభ్యుల అన్ని బాధ్యతలు కూడా మనం తీసుకోవాలి. అప్పుడు నిజంగా ఆ సొసైటీ గౌరవం ఉంటుంది. చెప్తున్నా, నాకు వినయ్ భాస్కర్ గారు నిన్న మొన్న మాట్లాడుతుంటే చెప్పిండు, మేము ఇళ్లలో తిరిగినాం, ఆ పిల్లల్ని తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే ఆ పిల్లలు ఇలా డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఆ ఇంట్లో వెలుతురు వచ్చింది అని వినయ్ భాస్కర్ చెప్తే చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ఆ పిల్లలకు కూడా అవార్డులు ఇస్తున్నాం, ఆ పిల్లలను కూడా ఇప్పుడు సన్మానించుకోబోతా ఉన్నాం. నిజంగా ఆ కార్మికుడు అక్కడ కూర్చోంటే వాళ్ళ కొడుకును మేమందరం మంత్రులం, దయన్న, నేను, శ్రీఆర్ అన్న, వినయ్ భాస్కర్ సన్మానిస్తే ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ తండ్రి ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో దాన్ని వెలకట్టగలుగుతామా? దానికి కొలమానం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిగతా వాళ్ళు కూడా అట్లా స్ఫూర్తి తీసుకోండి, పిల్లల్ని చదివించండి. పిల్లల చదువు మీద పెట్టే పెట్టుబడి అన్నిటికంటే గొప్పది. అందువల్ల మీకు ఇబ్బందులు ఉంటే ఆ పిల్లల్ని మాకు అప్పగించండి, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించే కార్యక్రమం చేస్తాం. సో ఈ కార్మిక మాసోత్సవం ఇంత అద్భుతంగా ఈ ముగింపు కార్యక్రమం నిజంగా నాకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త ఆలోచననిచ్చింది. మాలాంటి సీనియర్ శాసనసభ్యులకు కూడా వినయ్ భాస్కర్ గారు ఒక మంచి ఆలోచన కల్పించి మేము కూడా నేర్చుకొని పోతున్న ఈ హనుమకొండ నుంచి, వరంగల్ నుంచి ఒక మంచి ఆలోచనతో వెళ్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. ఇంకొక విషయము, గత సంవత్సరం మా కార్మిక భవన్ల స్థలాలు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు మా కార్మికుల పక్షాన మీకు, ముఖ్యమంత్రి గారికి, కేటీ రామారావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అతి త్వరలో ఆ కార్మిక భవన్ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ ఒక రెండు ఫస్ట్ సన్మానం అదే అవార్డ్స్ అన్న, అవార్డ్స్ కార్మిక పిల్లలకు కొంతమందినే పిలిచినామన్నా. లేబర్ డిపార్ట్మెంట్ చెక్స్ ఇచ్చేసి, లేబర్ డిపార్ట్మెంటు గుర్తింపు కార్డు చేసుకున్న కార్మికులు అకాల మరణం చెందిన సందర్భంలో వారికి వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో అది కార్మిక శాఖ ద్వారా ఇప్పుడు మన ఆరోగ్య మంత్రి ద్వారా వారికి అందించడం జరుగుతుంది. దయచేసి దాసరి సరోజన గారు లేబర్ డిపార్ట్మెంట్ ఆ చెక్ తీసుకొని వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాసరి సరోజన కోఆర్డినేటర్ సహకరించండి. శివరాత్రి పోచమ్మ, రాచమల్ల లక్ష్మి, సోమ జయలక్ష్మి, పూసాల రాజేశ్వరి దయచేసి వేదిక మీకు రావాలి. లబ్ధిదారులు దాసరి సరోజన, రండమ్మా, జల్ది రండి. ఇంత చెక్ తీయబ్బా. దాసరి సరోజన, శివరాత్రి పోచమ్మ, రాచమల్ల లక్ష్మి, సోమ జయలక్ష్మి, పోచాల రాజేశ్వరి. దాసరి సరోజన 1,30,038 రూపాయలు, శివరాత్రి పోచమ్మ
6,30,038 రూపాయలు. రాచమల్ల లక్ష్మి 30,000. సోమ జయలక్ష్మి 1,30,038. పూషాల రాజేశ్వరి 6,30,038 రూపాయలు. రండి అమ్మా, రండి రండి.